ఒక్క భోజనంతో చేసిన పుణ్యమంతా పోగొట్టుకోవటమా? ఇది పుణ్యాత్ముడైన నిత్యానందుడి కథ అండి. ఈ కథ ఏంటో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, భారత చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు నిత్యానందుడి పాపం. నిత్యానందుడు చిన్నతనం నుంచి పరోపకార పరాయణుడు. కష్టాలలో ఉన్న వారిని వెతుక్కుంటూ మరీ వెళ్ళి సాయపడేవాడు. నలుగురికి సాయపడటం కోసమే ఆయన వ్యాపారం చేసి డబ్బు సంపాదించేవాడు. తన దాన గుణానికి సంసార బంధం అడ్డవుతుందని ఆయన వివాహం కూడా చేసుకోలేదు. దానానికి అర్హుడా కాదా అన్న సంగతి బాగా ఆలోచించి గాని ఆయన ఎవరికీ దానం చేసేవాడు కాదు. నిత్యానందుడు పొరుగున ఉన్న గ్రామంలో సుబ్బయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర అప్పులు తీసుకున్న వాళ్లలో ఎక్కువ మంది సర్వనాశనమైపోయారని జనం చెప్పుకునేవారు. అప్పులు వసూలు చేయడంలో సుబ్బయ్య ధర్మాధర్మాలు ఆలోచించేవాడు కాదు. కొంతకాలం పాటు సుబ్బయ్య వైభవంగానే జీవించాడు. తరువాత అతడికి చెడ్డ రోజులు ప్రారంభమైనాయి. ఒక రోజున దొంగలు అతని ఇల్లు దోచుకుపోవడమే కాక పోతూ పోతూ ఇంటికి నిప్పంటించారు. సుబ్బయ్య అంటే ఊళ్ళో ఎవ్వరికి కిట్టకపోవడం వల్ల అతడికి ఎవ్వరూ సాయం చేయలేదు. ఈ విధంగా అంత ఆస్తిపరుడు ఒక్క రోజులో బికారి అయిపోయాడు. ఆ తరువాత సుబ్బయ్యకు ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోగా తగిన శాస్తి జరిగిందని సంతోషించారు. దీనితో సుబ్బయ్యకు బుద్ధి వచ్చింది. ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చల్లక భార్యాబిడ్డలను తీసుకుని మరొక ఊరు వెళ్ళిపోయాడు. అక్కడ అతడు భార్యాబిడ్డలు కష్టించి పనిచేసి డబ్బు సంపాదించసాగారు. తన దగ్గర కొంత డబ్బు కూడితే తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అని సుబ్బయ్య ఆలోచన. అయితే అతడి దురదృష్టం కొద్దీ ఏనాడు అతడి దగ్గర డబ్బు నిలవ ఉండేది కాదు. తిండి గింజల ధరలు పెరిగిపోవటమో, ఇంట్లో ఎవరికైనా జబ్బు చేయటమో తరచూ జరుగుతుండేది. ఏదో దుష్టగ్రహం తనను పట్టి పీడిస్తున్నదని సుబ్బయ్య బాధపడేవాడు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. సుబ్బయ్య ఆయన దర్శనం చేసుకుని తన బాధలు వివరంగా చెప్పుకున్నాడు. నువ్వు చాలాసార్లు పేదవాళ్ల నోటి దగ్గర అన్నం కాజేశావు. అందువల్ల ఒకే సమయంలో 1000 మంది పేదలకు అన్నదానం చెయ్యి. దానితో నీకు పాప పరిహారం అయిపోతుంది. ఆ తర్వాత బుద్ధిగా బతుకు అన్నాడు సాధువు. ఆ రోజు నుంచి సుబ్బయ్య మరింత జాగ్రత్తగా డబ్బు కూడబెట్టసాగాడు. అయినా అనుకోకుండా ఏదో ఒక అవాంతం వచ్చిపడి డబ్బు ఖర్చయిపోతూ ఉండేది. ఇక తను చేసిన పాపాల నుంచి విముక్తి లేదని అతను బాధపడుతూ ఉండగా నిత్యానందుని గురించి తెలిసింది. సుబ్బయ్య వెంటనే భార్యాబిడ్డలతో నిత్యానందుడు ఉండే ఊరికి బయలుదేరాడు. ఊరి పొలిమేరల్లో అతడికి ఒక మనిషి ఎదురయ్యాడు. సుబ్బయ్య అతన్ని పలకరించి నిత్యానందుని గురించి అడిగాడు. నిత్యానందుడు నీకు తప్పక సహాయపడతాడు. అయితే తక్షణం నీ సమస్య పరిష్కారం అయిపోయే ఉపాయం ఒకటి చెప్తాను, విను. నిత్యానందుడు మహాపుణ్యాత్ముడు. ఆయన ప్రతిరోజు దేవాలయంలో అడుగు పెట్టగానే ఎవరూ వెలిగించనవసరం లేకుండానే దీపాలు వాటంతట అవే వెలుగుతాయి. ఆ మహానుభావుడికి పిలిచి భోజనం పెట్టావంటే అదే 1000 మంది పేదవారికి అన్నదానం చేసిన ఫలితాన్నిస్తుంది అన్నాడా మనిషి. సుబ్బయ్య ఈ మాటలకు చాలా సంతోషిస్తూ ఊళ్ళోకి వెళ్ళి నిత్యానందుణ్ణి కలుసుకొని తను వచ్చిన పని చెప్పాడు. నీకు సహాయపడేటందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు, కానీ నేనొక్కడనే భోజనం చేస్తే అది 1000 మంది తినడానికి సమానం ఎలా అవుతుంది? నేను సామాన్య మానవుణ్ణి, ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకు అన్నాడు నిత్యానందుడు. మీరు పుణ్యాత్ములు అనటానికి సూచనగా గుడిలో దీపాలు వాటంతటే వెలుగుతున్నాయి. అలాగే ఇందుకు ఏదో ఒక నిదర్శనం కనపడకపోదు అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య కుటుంబం ఆ ఊళ్ళో 4 రోజులు కష్టపడి డబ్బు సంపాదించి దానితో నిత్యానందుడికి ఘనమైన విందు భోజనం పెట్టారు. నిత్యానందుడి భోజనం అయ్యాక ఒక విచిత్రం జరిగింది. సుబ్బయ్య భార్య ఆయన తిన్న విస్తరి తీసివేయగా అక్కడ ఇంకొక విస్తరి వెలిసింది. అలా ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 1000 విస్తళ్ళు వచ్చాయి. ఈ నిదర్శనం నిత్యానందుడికి కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆయన తృప్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య కూడా ఈనాటితో తన కష్టాలు గట్టెక్కినట్టే అనుకున్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం మరో విచిత్రం జరిగింది. నిత్యానందుడు ఎప్పటిలాగే గుడికి వెళ్ళాడు. కానీ గుడిలో దీపాలు వాటంతటవి వెలగలేదు. ఈ సంగతి కూడా ఊరంతా ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.
నిత్యానందుడు చాలా కలవరపడ్డాడు. తన వల్ల ఏం పొరపాటు జరిగింది? ఆ రోజు నుంచి నిత్యానందుడి కారణంగా గుడిలో దీపాలు వెలగడం ఆగిపోయింది. నిత్యానందుడు తన పుణ్యాన్ని పోగొట్టుకున్నట్టు అంతా భావించారు. తను సుబ్బయ్యకు సాయపడినప్పటి నుంచి ఇలా జరుగుతున్నదని నిత్యానందుడు గ్రహించాడు. ఆయన ఒకనాడు ఇంట్లో దేవుడి విగ్రహం మీద కూర్చుని, స్వామి, నా వల్ల ఏం అపరాధం జరిగింది? ఇంతకాలంగా నేను మంచివాళ్లకు చెడ్డవాళ్లకు కూడా సాయపడుతూనే ఉన్నాను. సుబ్బయ్య విషయంలో నేను చేసిన తప్పేమిటి? అతడు కొంతకాలం పాపపు జీవితం గడిపి ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు. అతడికి సాయపడటం తప్పవుతుందా అని ప్రశ్నించాడు. దేవుడి నుంచి ఎలాంటి జవాబు రాలేదు. నిత్యానందుడు పట్టుదలగా విగ్రహం ముందే కూర్చుని, నేను చేసిన తప్పేమిటో చెప్పే వరకు అన్నపానాలు లేకుండా ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. ఈ సంగతి విన్న ఊరి పెద్దలు సుబ్బయ్యను పిలిచి ప్రశ్నించారు. సుబ్బయ్య జరిగినదంతా చెప్పాడు. ఆ రోజే 1000 మంది పేదలకు అన్నదానం చెయ్యాలని ఊరి పెద్దలు నిశ్చయించారు. కానీ సుబ్బయ్య వాళ్లతో, ఇప్పుడు మీరు పేదలకు చెయ్యాలనుకుంటున్న అన్నదానం ఖర్చులు నావి. ప్రస్తుతానికి పేదవాణ్ణి, కానీ కష్టపడి క్రమంగా ఆ బాకీ తప్పక తీర్చుకుంటాను. నన్ను కనికరించండి అన్నాడు. వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు. 1000 మంది పేదలకు అన్నదానం జరిగింది. ఆ సాయంత్రం నిత్యానందుడి కారణంగా గుడిలో దీపాలు మళ్లీ వెలిగాయి. ఆ తర్వాత సుబ్బయ్య పరిస్థితి మెరుగయ్యింది. అతడు నీతిగా న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ సుఖంగా బతికాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంత గొప్ప పుణ్యం మహత్తులు గల నిత్యానందుడు సుబ్బయ్య ఎంట చేసిన ఒక్క పూట భోజనంతో వాటినన్నిటినీ పోగొట్టుకోవటం ఏ కారణం వల్ల జరిగింది? సుబ్బయ్య చేసిన పాపాలు అతడికి సంక్రమించడం వలన? అలా కాక ఇందుకు మరే ఇతర కారణాలైనా ఉన్నాయా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. ఫ్రెండ్స్, మనం ఇక్కడే ఆగుదామండి. ఈ ప్రశ్నకు జవాబు ఏమై ఉంటుందో కాసేపు ఆలోచన చేద్దామండి. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు మీ మనసులో వచ్చిన సమాధానం ఇప్పుడు నేను చదివే జవాబుతో బేరీజు వేసుకోండి. దానికి విక్రమార్కుడు, ఈ లోకంలో పుణ్యాత్ముల పుణ్యం ఎంత గొప్పదో ప్రజలు తెలుసుకునేటందుకే దేవుడు కొన్ని అద్భుత శక్తులు వారికి ప్రసాదిస్తాడు. అందువల్ల వారిని ఆదర్శంగా పెట్టుకుని మరికొందరు పుణ్య కార్యాలు చేసే అవకాశం ఉన్నది. నిత్యానందుడు సుబ్బయ్యకు సాయం చేయాలనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ కష్టపడి సంపాదించిన డబ్బుతో సుబ్బయ్య 1000 మంది పేదలకు అన్నదానం చేయదలిచాడు. అయినా నిత్యానందుడి కారణంగా వాళ్లకు ఒక పూట భోజనం దొరికే అవకాశం పోయింది. ఆ పాప కారణంగానే అతడు గుడిలో అడుగుపెట్టగానే దీపాలు వెలగడం మానేశాయి. దానితో అతడికి తన తప్పేమిటో తెలిసి వచ్చింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.